ప్రశాంత్ డార్లింగ్, ఈ రిలీజ్ ట్రైలర్తో నన్ను బతికించావు. అదేంటి ప్రభాస్, అంత మాట అనేసావు? ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్లలో కూడా నువ్వేగా హైలైట్ అయ్యింది. ఏదో నాకు ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి నువ్వు నన్ను చూపించినా చూపించకున్నా మిలియన్ల వ్యూస్ ఇచ్చారు మనకు. మీ ఫ్యాన్స్ దెబ్బకు యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ షేక్ అవుతున్నాయనుకో. ఇంతకీ రిలీజ్ ట్రైలర్ చూసి మీ ఫ్యాన్స్ ఖుషి అయ్యారా లేదా? అయ్యే ఉంటారనుకుంటున్నా డార్లింగ్. నాకు స్క్రీన్ స్పేస్ గట్టిగా ఇచ్చావు కదా ఈ ట్రైలర్లో. సినిమా తీసిందే మీకోసం ప్రభాస్, మిమ్మల్ని కాకుంటే ఇంకెవరిని చూపిస్తా. నమస్తే మై డియర్ దోస్త్ దేవా. హాయ్ పృథ్వీ. ట్రైలర్ చూసి నీ ఫ్యాన్స్ ఏమంటున్నారు? రిలీజ్ ట్రైలర్ బీభత్సంగా నచ్చేసింది అందరికీ, కానీ మళ్ళీ ఈ కానీలు ఏంది పృథ్వీ? ఈసారి యాక్షన్ ట్రైలర్ ఇరగదీశాను కదా. ప్రభాస్ నేను ఫైట్ చేసుకోవాలంటే పార్ట్ 2 వచ్చే వరకు వెయిట్ చేయాలా అని కామెంట్స్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ చూపిస్తా పార్ట్ 1లో. మొత్తం ఇండియా మీ ఫ్రెండ్షిప్ చూసి ఫిదా అవుతుంది. డార్లింగ్, ఇలాగే చెప్పి మొన్న సూర్యుడు పాట వదిలావు. కేజీఎఫ్ లో మదర్ సాంగే బెటర్ అని బయట జనాలు అంటున్నారు. ఊరికే వింటే అలాగే ఉంటది, సినిమాలో చూశాక దాని డెప్త్ జనాలకు అర్థమవుతుంది. సరే, అది చూద్దాం డార్లింగ్. ఇక ట్రైలర్లో ఆ కాన్సర్ మొత్తం ఎరుపెక్కాలి డైలాగ్ మాత్రం భలే యూజ్ చేసావు ప్రశాంత్. అక్కడైతే నా ఫ్యాన్స్కు గూస్ బంప్స్ పక్కా. మరి ప్రశాంత్ అంటే ఏమనుకున్నావు? మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ నేను. పైగా ఇప్పటిదాకా చూసిన గన్నులు ఒక లెక్క, సలార్ గన్నులు మరో లెక్క. ఆ నెల వెపన్స్ ఉన్నాయిగా. ఏం చేయమంటావు ప్రభాస్? నువ్వే ఒక వెపన్లా ఉన్నావు. మామూలు గన్నులు నీ ముందు తేలిపోతున్నాయి. అందుకే అంత భారీ గన్నులు వాడాల్సి వచ్చింది. ఈ ట్రైలర్లో నన్ను చూపించలేదేంటి? జగపతి సార్, ఇందులో ఎక్కువగా ప్రభాస్ పృథ్వీ షాట్స్ మీదే దృష్టి పెట్టాను, అందుకే మీరు మిస్ అయ్యారు. సరేలే, ట్రైలర్ మాస్కు పూనకాలు తెప్పించేలా ఉంది కాబట్టి వదిలేస్తున్నా. ప్రశాంత్ సార్, మీరు ఎన్ని ట్రైలర్స్ వదిలినా నన్ను ఒకేసారి చూపిస్తున్నారు అంతే. నా సినిమాలో నరుకుడు, కాల్చుడు, పేల్చుడు ఇవే ఎక్కువమ్మా. హీరోయిన్ అంటే ఏదో ఉండాలి కాబట్టి ఉంటుంది అంతే. వామ్మో, ఎక్కువగా మాట్లాడితే సినిమాలోంచి నా క్యారెక్టర్ లేపేసేలా ఉన్నాడు. మీ ఇష్టం సార్, మీ ఇష్టం. ప్రభాస్, మీకు మళ్ళీ బాహుబలి రేంజ్ హిట్ పక్కా ఇస్తా. థ్యాంక్ యూ ప్రశాంత్ డార్లింగ్. చూద్దాం డిసెంబర్ 22న ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్, రిలీజ్ రోజు సలార్ చూసే వాళ్ళు ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.